ద జర్నీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సిరీస్లో భాగంగా పార్ట్ 1లో ఆర్టికల్ నెంబర్ 1 నుంచి ఆర్టికల్ నెంబర్ 4 వరకు ద యూనియన్ అండ్ స్టేటరీ గురించి తెలుసుకున్నాం. అలాగే పార్ట్ 2లో ఆర్టికల్ నెంబర్ 5 నుంచి ఆర్టికల్ నెంబర్ 11 వరకు ఇండియన్ సిటిజన్షిప్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడి నుంచి పార్ట్ 3 అనమాట. ఈ పార్ట్ 3లో ఆర్టికల్ నెంబర్ 12 నుంచి ఆర్టికల్ నెంబర్ 35 వరకు ఇండియన్ ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎవ్రీడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ ఓట్స్ లేదు ఎండు. అసలు మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 12 అంటే ఏంటి? స్టేట్ అంటే కేవలం గవర్నమెంట్ మాత్రమేనా? ఒకవేళ గవర్నమెంట్ మన ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తే మన హక్కులను కాపాడుకోవడానికి కోర్టుకు వెళ్ళవచ్చు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అసలు గవర్నమెంట్ అంటే ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమేనా, లేక స్టేట్ గవర్నమెంట్ మాత్రమేనా, లేక ఇంకెవరైనా ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేదే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 12. ఈ ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే, పార్ట్ 3లో స్టేట్ అనే పదానికి అసలైన అర్థం ఏమిటో చెప్తుందన్నమాట. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్లో స్టేట్కు సంబంధించినవి చాలా ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ముందు మనం అసలు స్టేట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ ఆర్టికల్ నెంబర్ 12లో స్టేట్లో ఉన్న గవర్నమెంట్ అలాగే పార్లమెంట్ ఆఫ్ ఇండియా కూడా వస్తాయన్నమాట. అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లేదా పార్లమెంట్ చేసే చర్యలు ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ సెక్యూరిటీకి లోబడి ఉండవచ్చు. అంతేకాదు గవర్నమెంట్ అండ్ లెజిస్లేటివ్ ఆఫ్ ఈచ్ స్టేట్ కూడా ఆర్టికల్ నెంబర్ 12లో స్టేట్లోకి వస్తాయన్నమాట. అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్, స్టేట్ లెజిస్లేటివ్ కూడా ఇందులోకే వస్తాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే లోకల్ అథారిటీస్. ఇక్కడే విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక స్టేట్ అంటే సెంట్రల్ లేదా స్టేట్ గవర్నమెంట్ మాత్రమే కాదు, ఇక్కడ లోకల్ అథారిటీస్ కూడా ఆర్టికల్ నెంబర్ 12లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మున్సిపాలిటీస్, లోకల్ బాడీస్ వంటి అథారిటీస్ అన్నమాట. అంటే ఒక లోకల్ అథారిటీ కూడా తన పరిధిలో కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ కి లోబడి ఉండవచ్చు. అలాగే ఈ ఆర్టికల్ చివరిలో అదర్ అథారిటీస్ అనే పేజ్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని సందర్భాలలో గవర్నమెంట్కి సంబంధించిన లేదా పబ్లిక్ ఫంక్షన్ నిర్వహించే కొన్ని అథారిటీస్ కూడా ఈ ఆర్టికల్ నెంబర్ 12లోని స్టేట్ పరిధిలోకి రావచ్చు అనమాట. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ప్రైవేట్ కంపెనీ లేదా ప్రతి ప్రైవేట్ పర్సన్ అథారిటీ స్టేట్ అయిపోదు. ఇది ఎప్పుడు కాంటెక్స్ట్ మరియు లీగల్ టెక్స్ట్ పై ఆధారపడి ఉంటుంది. మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒక వ్యక్తి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా చర్య తీసుకుందని అనుకుందాం. ఆ వ్యక్తి అప్పుడు కోర్టును ఆశ్రయించవచ్చు. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో స్టేట్ అనే పదం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అందుకే ఈ ఆర్టికల్ నెంబర్ 12 అనేది అసలు స్టేట్ అంటే ఎవరు అని ఎప్పుడు డిఫైన్ చేస్తుంది. రాబోయే తర్వాత ఎపిసోడ్లో ఫండమెంటల్ రైట్స్ పై రెస్ట్రిక్షన్స్ లేదా వైలెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఈ డెఫినేషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ నెంబర్ 12లో స్టేట్ అంటే బ్రాడ్లీ సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ పార్లమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ లెజిస్లేటివ్, లోకల్ అథారిటీ అలాగే అదర్ అథారిటీస్, ఇవన్నీ కలిపితేనే స్టేట్ అంటారు. అయితే ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్టికల్ నెంబర్ 12లో అసలు స్టేట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. కానీ ఈ స్టేట్ మన ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఏదైనా ఒక కొత్త చట్టం చేస్తే ఏమవుతుంది? ఆ చట్టం వ్యాలిడ్గా ఉంటుందా, లేక మన కాన్స్టిట్యూషన్ దాన్ని ఆపుతుందా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేదే రాబోయే తర్వాత ఎపిసోడ్లో ఆర్టికల్ నెంబర్ 13. ఇక్కడ నుండే అసలైన మన ఫండమెంటల్ రైట్స్ జర్నీ నిజంగా మొదలవుతుంది. చివరిగా ఒక్క మాట, సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. ఈ పాడ్కాస్ట్ వీడియోని ప్రతి ఒక్క ఇండియన్కి షేర్ చేయండి. ఎందుకంటే మన దేశంలో ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవటం చాలా చాలా ముఖ్యం. మరొక కొత్త పాడ్కాస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.